మీ పిల్లలుగా సంఘముగా మాత్రం మేము కూడి మీకు ఆ మాటలు మేము మా తండ్రి మిమ్మల్ని కీర్తించడానికి కొనియాడడానికి మిమ్మల్ని గనపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవా మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి పాట ద్వారా మీరు మహిమపరచబడిన మీరు నమ్ముచ్చిన పాడిన పాటల భావాన్ని మా హృదయం అందించిన వాటి ప్రకారంగా మా ఆత్మీయ జీవితంలో ఆయన సరిచేసుకున్నట్లుగా సహాయం తెచ్చమని నా తండ్రి సభలో విత్తబడి వచ్చిన వర్తమానం మా అందరూ హృదయాలు దూరంగా ఫలించినట్లుగా మీరు ఒక పుచ్చమించమని వెలగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సు మా అందరికీ అనుగ్రహం చేసి మీరు మహిమ పొందుకోమని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠనామములో ఈ కార్యక్రమానికి చేయవచ్చిన మీకు అందరికీ ప్రభు నామములో మరియు సరైన ప్రత్యేక వందనాలు తెలియజేసుకొచ్చాడు. చాలా సంతోషం. ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి దేవునికి సన్నిధానానికి వస్తూ దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని యొక్క సత్యవాక్యాన్ని మరి వింటున్న మీకు అందరికీ కూడా దేవునికి సన్నిధిలో గడిపించిన మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఈ రోజున యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయం 2 అధ్యాయాన్ని మరి చదవాలి. మరి ఎంతమంది చదవాలి నాకు తెలియదు, కానీ ఈరోజు చదవాల్సినటువంటి లేఖన అధ్యాయాలు యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయం. అయితే ఈ రోజుతో యోహాను సువార్త మనం ముగించుకుంటున్నాం. మన యోహాను సువార్త ప్రారంభించి గత ఆదివారం ప్రారంభించాం. ఈ శనివారానికి ఈ యొక్క యోహాను సువార్త ముగించడం జరుగుతుంది. కాబట్టి యోహాను సువార్త 21వ అధ్యాయంలో చాలా అద్భుతమైన సంగతులు మన గడిచిన కాలంలో మనం విన్నాం. రైట్. ఈ రోజు మనం 21 అధ్యాయాల నుండి కొన్ని విషయాలు మనం దేవునికి అవగాహన నుండి మనం పరిశీలన చేద్దాం. 20వ అధ్యాయంలో మనము పరిశీలన చేసినప్పుడు ఇందులో 1 నుండి 10 వచనాల్లో ద ఎంప్టీ టాంబ్ అనే ఒక మాట మనం చూడవచ్చు. అంటే ఖాళీ సమాధి అనగా యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు మనం ఎరిగిన వారు. అయితే యూదుల సాంప్రదాయ ప్రకారంగా వారి యొక్క సమాధి ఎలా ఉంటుంది అనేది మనం గమనించినప్పుడు అది ఒక రాతి సమాధి. ఒక రాయిని తొలిచి ఆ రాతిలో ఆ దేహాన్ని పెట్టడం, మనలాగా వారు భూమిలో పాతి పెట్టడం అనేది, లేకపోతే మనలాగా వారు భూమిలో పాతి పెట్టడం అనే సంగతి జరగదు. కానీ వారు రాతి సమాధిని వారు తొలిపించుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తమకంటూ ఒక సమాధిని తొలిపించుకుంటారు. ఆ రాతి సమాధిలో వారిని ఆ దేహాన్ని భద్రపరుస్తారు. కాబట్టి ఆ సమాధికి రాయి ఉంటుంది ఎదురుగా. మనం చూసినప్పుడు మత్తయి 8 మనం చూసినప్పుడు ఆ సమాధి మీద మూత కూడా ఉంటుంది. ఆ మూత మనం తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. అంటే ఆ దేహాన్ని శుభ్రపరచడానికి, ఆ దేహాన్ని భద్రపరచడానికి, ఆ దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో దాన్ని శుభ్రం చేయడానికి వీలుగా, అనగా మరలా దేహం మహిమ దేహంగా మార్చబడుతుంది, లేకపోతే మరలా పునరుద్ధానం అనే సత్యాన్ని ఎరిగిన వారు కనుక ఆ దేహాన్ని ఆ దేహాన్ని కాపాడుకోవడానికి ఐగుప్తీయుల దేశంలో నుండి వారు నేర్చుకున్న విధానంలో వారు సమాధి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా సమాధి కార్యక్రమం జరిగిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు యొక్క సమాధి అని చూసినప్పుడు అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఒక కొత్త సమాధిలో ఆయన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 20 అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తే ఖాళీ సమాధి కనబడింది. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి. అనగా ఈ లోకంలో ఎంతో మంది సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల్లో మనం చూస్తే వారి యొక్క కుళ్ళిన ఎముకలు ఉంటాయి, అంటే వారి కుళ్ళిన దేహాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభు యొక్క సమాధిని మనం చూస్తే ఆ సమాధి ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అనేటి లేఖనాన్ని మనం గమనించవచ్చు. అదే మాట అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్నాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అలాగే యేసు ప్రభు యొక్క దేహము కుళ్ళు పట్టలేదు, ఆయన దేహంలో ఏ ఎముక కూడా ఎరుగలేదు అనే విషయాన్ని మనం ఎరిగిన వారు ఉన్నారు. అంటే పిల్లలు మనం గమనించగలిగితే యేసు ప్రభు ఆ సమాధిని గెలిచి తిరిగి లేవడం, అలాగే 3వ దినం ఆయన సజీవుడై ఆయన మహిమ శరీరాన్ని ధరించుకుని ఆయన తిరిగి లేవడం అనే సత్యాన్ని శిష్యులకు ప్రభువారు అనేక మార్లు చెప్తుండేవారు. ఇది ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, 3 దినాల్లో నేను మరల దాన్ని కడతానని ప్రభువారు మాట్లాడారు. అంటే మీరు గమనించంటే ఆయన శరీరం అనే దేవాలయం నుంచి ప్రభువారు మాట్లాడిన సందర్భాన్ని వారు శిష్యులు గుర్తించగా, కాబట్టి ఈ కట్టబడిన దేవాలయం సుమారుగా 46 సంవత్సరాలు కట్టారే, ఈ కట్టబడిన ఈ దేవాలయము కూలగొట్టేస్తే 46 సంవత్సరాలు కట్టిందని నువ్వు 3 రోజులు కడతావా అనేది ఒక అజ్ఞానంతో కూడిన వారిగా ఉన్నారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. యేసు తన దేహం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ దేహం అనే దేవాలయం మీరు పడగొట్టండి, కానీ 3 దినాల్లో అది మరలా తిరిగి లేపబడుతుంది. అనగా యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారు, మృత్యుంజయుడయ్యారు. ఆ సందర్భాన్ని ఈ యొక్క 20 అధ్యాయంలో మనం చూడవచ్చు. అయితే ఈ 20 అధ్యాయంలో మొట్టమొదటిగా
మగ్దలేని మరియ రావడం జరుగుతుంది. మగ్దలేని మరియ వచ్చి యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉండడం అనేది గమనించింది. తర్వాత శిష్యులు వచ్చారు. ఆ తర్వాత తోమా కూడా ఆ ప్రభువును చూడడం అనేది మనం చూస్తున్నాం. అంటే పిల్లలు మీరు గమనించండి, యేసు ప్రభువును చూసిన వారిని గురించి మనం అక్కడ మాట్లాడుతున్నప్పుడు సమాధి వద్దకు చూడండి. ఒకసారి మనం చూసినప్పుడు 29వ వచనంలో, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంటే చూచును. ఇంతకుముందు మీకు చెప్పాను, రాయి ఉంటుంది, సమాధి మీద మూత పెట్టబడి ఉంటుంది. అది ముద్ర వేయడం జరిగింది. యేసుప్రభు యొక్క సమాధి యొక్క ఆ ద్వారమునకు సమాధి యొక్క రాతికి ఒక ముద్ర వేయబడడం జరిగింది. సైనికులు కూడా కాపలా కాసి ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ భాగాన్ని మనం చూస్తే, అంటే ఒక కట్టుదిట్టమైన భద్రతలను సమాధికి కల్పించినా కూడా ఆ కట్టుదిట్టమైన భద్రతలన్నీ కూడా ఆయన తెంచుకుని సమాధిని ఆయన గెలిచి తిరిగి లేచి మృత్యుంజయుడినట్టుగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి అనేక మందికి ఆయన అగపడిన సందర్భాన్ని దేవగ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు గమనించండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనేటి మాటలు వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరణం ఆయనను బంధించి ఉంచలేదు. కాబట్టి ఆయన సమాధిలోనే బంధింపబడి ఉండలేదు. కాబట్టి సమాధిలోనే సమాధానాన్ని ఇచ్చేటి సమాధిలోనే సమాధానం అని చెప్పేటి మాటలు కాదు, కానీ సమాధిని గెలిచి తిరిగి లేచి, ఇదిగో నేను మృత్యుంజయుడను, నేను మరణాన్ని జయించి తిరిగి వచ్చాను, కాబట్టి మీరు కూడా నా యందు విశ్వాసం వచ్చేవాడు ఆ చనిపోయిన తిరిగి బ్రతుకును అనేటి మాటలు దేవుని పిల్లలుగా మనం ఎరిగిన వారు ఉండాలి. అయితే ఇక్కడ 20వ అధ్యాయంలో అక్కడ మీరు గమనించినప్పుడు 2వ వచనం, గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచును ఎరుగమని చెప్పాను. అంటే ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని వెళ్ళిపోయారు అనేటి ఒక మాటని అక్కడ మగ్దలేని మరియ మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మీరు ఈ రోజున ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ మాటని మనం పరిశీలన చేసినప్పుడు సమాధిలో నుండి ఎత్తుకొని పోవడం అనే మాట ఎందుకొరకంటే, మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభు యొక్క దేహాన్ని శిష్యులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు అనేటి ఒక అబద్ధాన్ని ప్రకటింపజేశారు. 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనము ఆలోచన చేయగలిగితే అక్కడ మీరు 13వ వచనం చూస్తే సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారు. వారి సైనికుల చేత ఏం చెప్పించారంటే, ఎందుకంటే సమాధి దగ్గర భద్రం చేశారు. ఎందుకంటే వారు ప్రభు చెప్పిన మాటలు వారు విన్నారు. ప్రభు చెప్పిన మాటలు వారికి ఆలోచన వచ్చింది. ఇదిగో ఈయన బ్రతికున్నప్పుడు ఇదిగో నేను మరలా తిరిగి లేస్తానని చెప్పారు. కాబట్టి ఇదిగో ఆ సమాధిని మీరు చాలా భద్రపరచండి అని పిల్లలు అక్కడ వారందరూ కూడా ఎంతో భద్రం చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. అంటే మీరు గమనించగలిగితే ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆ సందర్భాన్ని మనము ప్రధానంగా మనము ఆలోచించవచ్చు. కాబట్టి అతను సజీవుడిగా ఉన్నప్పుడు అక్కడ పరిశీలు ఉంటున్నారు. ప్రధాన యాజకులు పరిశీలు పిలాతు వద్దకు వచ్చి మీరు 27వ వచనం చూస్తే, అయ్యా వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది అంటున్నాడు. చూడండి, శిష్యులకు జ్ఞాపకం లేదు, కానీ ఎవరికి జ్ఞాపకం ఉందంటే పరిశీలకు శాస్త్రం ఉంది. అంటే 27వ అధ్యాయము 62 వచనంలో మనం చూస్తే ఎవరికి జ్ఞాపకం ఉంది? ప్రభు చెప్పిన మాటలు శిష్యులకు అనగా పరిశీలకు శాస్త్రులకు జ్ఞాపకం ఉంది. ఆ వంచకుడు అంటున్నారు. అనగా ప్రభువుని ఏమని పిలుస్తున్నారు? ఆ వంచకుడు అంటున్నారు. అంటే మీరు గమనించండి, వంచకుడుగా వారు ఆయనను అభివర్ణించారు. యేసు ప్రభువుని ఏ విధంగా అభివర్ణించారంటే ఆయన వంచకుడు, మోసగాడు అనే రీతిగా అక్కడ అంటున్నమాట. 3 దినముల తర్వాత నేను సజీవుడిగా వస్తాను అనే మాట జ్ఞాపకం ఉంది. కాబట్టి మీరు సమాధిని భద్రం చేయడం లేదంటే వారి శిష్యులు వచ్చి చూడండి 64 కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఇప్పుడు మనం యోహాను సువార్తలో చూస్తున్నాం. మగ్దలేని మరియ ఏమొచ్చింది? ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారంటున్నారు. ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోతారు అంటే అక్కడ వారికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ప్రభువు మీద ఉన్న ఇష్టము ఎవరి సమాజంలో నుండి ఆయన తీసుకుని వెళ్ళిపోయేంత ఇష్టం ఉంటుంది ఎవరికైనా. అంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఎన్ని రోజులు ఉంచుకుంటారండి? ఎవరైనా సరే ఎన్ని రోజులు ఉంచుకుంటారు? 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు.
తర్వాత ఆ దేహం కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోతున్న దేహాన్ని ఏం చేయాలి? తిరిగి సమాధికి మన్నే దేహాన్ని మంటికి అప్పగించాలి. అంతటి వారైనా, ఎంత గొప్ప ధనవంతులైనా. కానీ యేసు దేహాన్ని ఎత్తుకుని పోయే అవసరం ఎవరికి ఉంటుంది? యేసు దేహాన్ని ఎత్తుకుని పోయి ఏం చేయగలరు అంటే మీరు గమనించండి. యేసు దేహాన్ని ఎత్తుకుని పోయారు అనే ఒక మాటను మనం మగ్దలేని మరియ యోహాను సువార్త 20 చదువుతున్నప్పుడు సీమోను పేతురు వద్దకు వచ్చి అంటుంది, ఆ ప్రభు దేహముని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారంటున్నారు. అయితే అంతకు ముందుగా మీకు చూపిస్తున్నాడు మత్తయి సువార్త 8వ అక్కడ పరిసయ్యులు శాస్త్రులు వారిద్దరు కూడా, పరిసయ్యులు శాస్త్రులు కూడా ఆ గుంపులు ఏమన్నారంటే పిలాతు వద్దకు వచ్చి, ఆ వంచుకుడు సజీవుడిగా ఉన్నప్పుడు ఇదిగో 3వ రోజు నేను లేస్తాను, 3వ దినం నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ మాట మనకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3 రోజుల వరకు ఆ సమాధిని భద్రం చేయండి, కావలి వారు ఉంచండి, సైనికులు ఉంచండి అని చెప్పి దానికి ఒక రాయితీకి ఆ సమాధి యొక్క ద్వారానికి ముద్ర వేయండి అని చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. ఇంతకుముందుగా మీతో మాట్లాడుతూ ఈ మాట చెప్పడం మంచిది. ఏంటంటే లాజరు సమాధానం చూడండి. లాజరు 4 దినాలైంది, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అతను మళ్ళీ ఏమయ్యాడు? సజీవుడిగా తిరిగి లేచాడు. ఆ రాయిని తీయండి అన్నారు ప్రభు. మీరు యోహాను సువార్త 11వ మనము ఆ మాట మనం చూసినప్పుడు గమనించినప్పుడు లాజరును మనం చూసినప్పుడు లాజరును ప్రభు తిరిగి లేపిన సందర్భంలో కూడా మనము గమనించవచ్చు. ఎందుకు ఈ విషయం మీతో మరలా జ్ఞాపకం చేస్తాను. ఇంతకుముందుగా సమాధులు ఇచ్చిన సందర్భాలు మీతో మాట్లాడడం జరిగింది. అనగా మన ప్రాంతాల్లో మనము చేసే సమాధులు, అలాగే వారి ప్రాంతాల్లో వారు చేసే సమాధుల నుంచి మనము ఈ భాగంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ అంటున్న మాట, శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోతారేమో కాబట్టి దాన్ని భద్రం చేయండి అని అక్కడ పిలాతును వారు అడిగిన సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడైతే ఆ సమాధిని అలాగే భద్రం చేస్తారో, మీరు మత్తయి సువార్త 8వ ప్రభువారు తాను చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచారు, సమాధిని గెలిచి తిరిగి లేచారు, సజీవుడయ్యారు, మృత్యుంజయుడయ్యారు. ఇప్పుడు ఆ దినాన మనం చూసినప్పుడు మహాభూకంపం కలిగింది. మహాభూకంపం కలిగిన సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. కావలి వారు వెడికి చచ్చిన వారి వలె ఉన్నారు. కాబట్టి ఈ సందర్భాలను కూడా మనం గమనిస్తాం. అయితే 13వ చూస్తే 22-13 మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన ఎత్తుకుని పోయినని మీరు చెప్పుడి అన్నారు. అనగా మత్తయి సువార్త 22వ 13వ సైనికులకు ద్రవ్యం ఇచ్చి ఏం చెప్పించారు? ఆయన సజీవుడు తిరిగి లేస్తే, ఆయన మరణాన్ని చేసి తిరిగి లేస్తే అక్కడ ఏమంటున్నారు? ఎత్తుకుని పోయారు, ఎవరో వచ్చి ఎత్తుకుని పోయారు, రాత్రి వాడు వచ్చి అతని శిష్యులు వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి అని పిల్లలు అక్కడ చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఈ విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తుంటే, ఇప్పుడు యోహాను సువార్తలో 20వ మగ్దలేని మరియ పలికిన మాటను బట్టి ఈ విషయాన్ని కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఏమన్నది 20వ ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి అన్నది. 20వ ఈ యోహాను సువార్త 20వ ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి అంటుంది. అంటే ఈ మాటను మరలా జ్ఞాపకం చేస్తే, ఎత్తుకుని పోయి ఏం చేస్తారు చెప్పండి? ఆ ఎత్తుకుని పోయి ఏం చేస్తారు? ప్రభు యొక్క దేహాన్ని ఏం చేయగలరు ఎత్తుకుని పోయి అంటే మీరు ఆలోచిస్తే, ఒకవేళ నేనంటున్నాను, యేసు ప్రభువుకు ఆనాడు తనకున్న ఆ క్రేజ్, లేకపోతే యేసు ప్రభువు యొక్క వస్త్రపు చెంగు ముడితే ఏమైంది? 14 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగుపరచబడింది. అలాగే యేసు ప్రభువు యొక్క దేహాన్ని ఎత్తుకుని పోయే అవసరత ఎవరికి ఉండొచ్చు? ఇప్పుడు శిష్యులు వారైతే ఏ రోమను సృష్టించారంటే, శిష్యులు ప్రభు యొక్క దేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పేసి రోమను సృష్టించడం అనేది జరిగింది. కానీ మగ్దలేని మరియ ఏమంటుంది అంటే, ప్రభువును సమాధులను ఎత్తుకుని పోయారని శిష్యుల్లో చెప్తుంది. ఇప్పుడు వారు కాక వీరు కాక ఎవరు ఎత్తుకుని వెళ్ళి ఉంటారు అంటే, వారికి ఉద్దేశాలు అనగా మనం సందర్భాన్ని మనం చూస్తే, న్యాయంగా ప్రభువుని ఎవరు కూడా ఎత్తుకుని వెళ్ళాలా. ఆయన లేచారు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు, ఆయన పునరుద్ధరణయ్యారు, మరణపు ముళ్ళను ఆయన విరిచారు. కాబట్టి ఈరోజు ప్రభువు నమ్మిన నీవు నేను కూడా మన విశ్వాసం ఏమై ఉన్నదంటే, మనము కూడా ప్రభువు నమ్మినట్లయితే మనము కూడా మరణాన్ని జయిస్తాము, మనం మరలా తిరిగి బ్రతికించబడతాము, తిరిగి మనం దేవుడితో యుగయుగాలు కూడా యుగయుగాలు కూడా ఇచ్చి జీవాన్ని మనము పొందుకుంటామనే నమ్మకం. ఈరోజు ప్రభువు నమ్ముకునే వారు ఏదో మనకి లోకంలో కలిగే ఆశీర్వాదాలు కలుగుతాయి, లోకంలో కలిగే మేళ్ళు కలుగుతాయి అనే ఉద్దేశంతో కాదు ప్రభువు నమ్ముకుంటే అసలు నమ్మకం అసలు వ్యర్థమే. అందుకనే ఈ జీవిత కాలం బట్టికే మీరు ప్రభువునందు మీరు నిరీక్షించు వారిలా మీరు మనుషులందరికంటే ఏమంటున్నాడు మా కొన్ని పత్రంలో మీరు దౌర్భాగ్యులు అంటున్నారు. కేవలం ప్రభువు నమ్మకం అనేది ఈ జీవిత కాలం బట్టికే కాదు, లేక ఈ సంవత్సరమే కాదు, లేకపోతే ఒక 7 వారాలే కాదు,
కానీ ప్రభువు నమ్ముకునేది మన దేవుని కొరకంటే తిమోతి పత్రుడు అన్నాడు. ఈ దేవునికి వాక్యాన్ని మనం చూసినప్పుడు మనము కలిగి ఉన్న భయభక్తులు, మనం కలిగి ఉన్న దేవుని పట్ల ఉన్న ఈ భక్తి రాబో లోకమునందు కూడా ప్రయోజనకరమైనది అంటాం. దైవభక్తుల గురించి ఆ సందర్భంలో తిమోతి పత్రులో పౌలు మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని పిల్లరా మనము ఆలోచించవచ్చు. తిమోతి రాసినట్టు 2వ పత్రికలో మనము 3వ అధ్యాయంలో మనము ఆలోచన చేసినప్పుడు క్షమించండి, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటను మనము ఆలోచన చేయగలిగితే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము 8వ వచనంలో మనం చూస్తే దైవభక్తి గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. శరీర సంబంధమైన సాధకము 4వ అధ్యాయంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమైన కానీ దైవభక్తి చూడండి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోను. అంటే మనిషికి ఈ జీవితమే కాదు మరొక జీవితం ఉంది, రాబోయే జీవితం ఉంది. ఆ జీవితం కోసం ఆలోచన చేయగలిగిన వారు మాత్రం ప్రభువుని నమ్ముతారు. ఎవరు ప్రభువుని విశ్వాసం ఉంచుతారు? ఎవరు ప్రభువుని నమ్ముకుంటున్నారు అంటే కేవలం ఈ జీవితం కోసం నమ్ముకునే వాళ్ళు అసలు వారికి ఉన్న విశ్వాసం సరైన విశ్వాసమే కాదు. ఏమంటే ఏదో ప్రభువుని నమ్ముకుంటే ఏదో పెళ్ళి అవుతుందని, ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందండి, ప్రభువుని నమ్ముకుంటే ఏదో వ్యాపారం లాభాలు వస్తాయండి, ప్రభువుని నమ్ముకుంటే ఏదో బిడ్డలు పుడతారండి, ప్రభువుని నమ్ముకుంటే అంటే ఈ జీవితాల గురించి ఆలోచన చేసి నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ఆ భక్తి వ్యర్థమే. కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబోయే జీవ విషయంలోనూ ప్రయోజనకరమైనది. అన్ని విషయంలో అది ప్రయోజనకరమైనదని తిమోతికి పౌలు 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పిల్లలు మీరు గమనించగలిగితే ఈ రోజున ప్రభువును గురించిన వర్తమానాన్ని, ప్రభువును గురించిన బోధనను ఆలోచన చేస్తే ఇక ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకుని వెళ్ళడం అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఎవరు ఎత్తుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది? ఎవరు ఎత్తుకుని తీసుకుని వెళ్తారు? ఎవరైనా ఎత్తుకుని ఎంతకాలం ఆయన దగ్గర ఉంచుకుంటారు? కొన్ని పేపర్లో మనం చూసినప్పుడు ఒకప్పుడెప్పుడో మీతో జ్ఞాపకం చేయండి, ఒక ఆవిడ తన భర్త మీద ఉన్న ప్రేమ ఎంతగా చూపించిందంటే సుమారుగా ఆమె చాలా సంవత్సరాల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు తన భర్త దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో, కొన్ని రసాయనాలతో ఆమె భద్రపరిచి ఆమె ఒక గాజు పెట్టెలో తన భర్త దేహాన్ని ఉంచి రసాయనాలతో ఆ దేహం కుళ్ళిపోకుండా, ఆ దేహం చెడు వాసన కొట్టకుండా, ఆ దేహము ఎలాగ కూడా అది ఎంత మాత్రం కూడా అది పాడైపోకుండా దాన్ని కాపాడిన విధానాన్ని గతంలో ఇప్పుడు బహుశా ఒక 8 సంవత్సరాల బ్యాక్ అనుకుంటాను పేపర్ కటింగ్లు చూపించడం జరిగింది. అలాగే మొన్న ఎవరో సంథింగ్ ఎవరో ఒక ఆయన తన భార్య మీద ఉన్న ప్రేమతోటి విగ్రహం చేయించాలనుకుంటాను. ఒక విగ్రహం ఎలా చేయించాలంటే భార్య మీద ఉన్న ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే దేహాన్ని అయితే తీసుకున్నాడు, దేహాన్ని తీసుకొచ్చినా కుళ్ళిపోద్ది. రసాయనాలతో ఎంత నింపినా కూడా ఆ రసాయన కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా ఒక దేహాన్ని చూడడం, ఇప్పుడు ఫ్రిడ్జ్ మనం కొనుక్కుంటాం, ఫ్రిడ్జ్లో కొన్ని వస్తువులను భద్రపరుచుకుంటాం, పాలని, పెరుగని, లేకపోతే పిండని, కాయగూరలని, గుడ్లని, ఇలాగా కొన్ని వాటిని మనం భద్రపరుచుకుంటాం. ఎందుకోసమంటే పాడవకుండా. అలాగే మన దేహాన్ని, మానవ దేహాన్ని కూడా పాడవకుండా ఉండే రసాయనాలు చాలా ఉన్నాయి లోపల. కానీ చాలా ఖరీదుతో కూడినవి. కాబట్టి అంతటి ఖరీదుతో కూడిన విధానం చేయలేక భార్య యొక్క విగ్రహాన్ని సజీవంగా అతను ఆ విగ్రహం చేసిన వాడు కూడా దేవుడిచ్చిన ఆ తలాంతరం నేను ఆ విగ్రహం చేసిన వాడు కూడా తన భార్యని ఎలాగైతే ఉందో అలాగే చూడవచ్చు. కొంతమంది విగ్రహాలు చేసేవాళ్ళు చూసినప్పుడు చాలామంది మంచి ఆర్టిస్టులు ఉంటారు, వారు మనిషిగానే అలాగా బొమ్మలు వేసేవారు. హైదరాబాద్లో చూసినప్పుడు హైదరాబాద్లో కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, చెన్నైలో కూడా నేను ఒకసారి చెన్నైలో వెళ్ళినప్పుడు ఒక పార్క్ దగ్గర వెళ్తే అక్కడ ఒక ఆయన పెన్సిల్తో పెన్తో బొమ్మ అప్పటికప్పుడు వేసేస్తారు. మీరు అలా నిలబడితే 2 నిమిషాల్లో మన బొమ్మంతా కూడా పేపర్ మీద చేస్తాడు. అంటే ఎంత టాలెంట్ ఉంది అంటే మనిషిని చూస్తూ అలా బొమ్మ వేసేసి మొత్తం మన ఇమేజ్లో తెచ్చేస్తాడు. ఎందుకు విషయం చెప్తున్నట్టే ఈ రోజున పిల్లరా, యేసు దేహమును సమాధిలో నుండి ఎత్తుకుని వెళ్ళిపోయారని మగ్దలేని మరియ ఆ పద ప్రయోగాన్ని ప్రయోగించిందంటే అంతకుముందుగా పరిసయులు శాస్త్రులు ఏం చెప్పారు? పిలాతు దగ్గరకు వచ్చి ఆ మనుషుడు 3వ దినం లేస్తామన్నారు. ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయి అది ప్రచారం చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వారు మాట్లాడారు. కానీ సైనికులకు కూడా ప్రభు లేచిన తర్వాత సైనికులకు కూడా ద్రవ్యం ఇచ్చి ఆ అపవాదాన్ని వారు గోపారు.
కానీ మగ్దలేని మరియ ప్రభువుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అనే మాటని, ప్రభువుని సమాధులను ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అనే మాటని అక్కడ ఉపయోగించిందనే దానికి మనము ఆలోచన చేస్తున్నారా? ఈరోజు ప్రభువులు మీద ఇష్టము, లేక ప్రభువు మీద వారికి ఉన్నటువంటి మక్కువ, లేక ప్రభువు మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ మనం చూసినప్పుడు, అలాగే ఆనాటి దినాల్లో అనగా మనం గమనించినప్పుడు మోషేను మనం ఎరిగిన వారు ఉన్నాం. మోషే ఎక్కడ సమాధి చేశారో తెలియదు. మోషే యొక్క సమాధి ఎక్కడ ఉందో, ఎందుకంటే మోషే ఇశ్రాయేలును నడిపించినవాడు, విడిపించినవాడు, నాయకుడిగా ఉన్నవాడు. అటువంటి మోషే యొక్క సమాధిని ప్రభు తండ్రి దేవుడు మనం చూసినప్పుడు ఆ సమాధిని ఎంత మాత్రం కూడా ఎవరికి కూడా తెలియనివనే పరిస్థితులు మనము గమనిస్తున్నాం. మనము 34వ అధ్యాయంలో, మనము ద్వితీయోపదేశం 34వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ మోషే యొక్క సమాధి ఎక్కడ ఉందో, మోయాబు దేశంలో మృతి పొందును అనే మాట మనం చూస్తాం. 6వ వచనం చూడండి, మన 34వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశం 34వ అధ్యాయం 6వ వచనం, బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో లోయలో అతడు పాతి పెట్టబడును, అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే సమాధి ఎవరికీ తెలియకుండా చేసిన కార్యం వెనుక ఉన్న ఆలోచన అంటే మోషేను దేవునిగా చేయడం కాదు, లేకపోతే మోషేను దేవునిగా చేసే పరిస్థితి కావచ్చు. అంటే మోషే ఇశ్రాయేలు నాయకుడు, ఇశ్రాయేలు నడిపించిన వాడు. కాబట్టి అటువంటి నాయకుడిగా ఉన్నట్టు మోషే యొక్క సమాధి ఎక్కడ ఉందో ఎవరికి కూడా తెలియకుండా వీళ్ళ దేవుడికి గ్రంథం అక్కడ మనకి తెలియజేస్తుంది. అయితే సమాజాన్ని ప్రభావితం చేసినట్టు వారు, లేక ప్రభువు అనేక మందిని స్వస్థపరిచారు. అనేక మంది పట్ల ప్రభు ఆయన చూపించిన కనికరం, ఆయన చూపించిన ప్రేమ, ఇదంతా కూడా ఏం చేస్తుంది? ఆయన చనిపోయినా కూడా ఆయన దేహం విషయంలో, ఆయన యొక్క పరిశుద్ధ దేహం విషయంలో, లేకపోతే ఆయన యొక్క భౌతిక దేహం విషయంలో కొంతమంది కొన్ని ఆలోచనలు. బహుశా నేను అంటున్నాను, మగ్దలేని మరి ఎందుకు ఆ మాటలు చెప్పింది అంటే, మనకంటే ఎవరో ప్రభువుని ప్రేమించిన వారు, మనకంటే ఎవరో ప్రభువును బాగా ఎరిగిన వారు, లేకపోతే మనకంటే ఎక్కువగా ప్రభువుని ఎవరైనా ప్రేమించిన వారు ఉన్నారేమో, వారు ప్రభువుని ఎత్తుకుని వెళ్ళిపోయారేమో అనే మాట. రెండవ సందర్భం కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన మీద ఇంకా కోపముతో రగిలిపోతున్నవారు, ఆయనంటే పడనివారు, ఆయనంటే అసహ్యపడేటివారు, ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి ఒకవేళ ఏదైనా ఒకవేళ పాడు చేశారా, లేకపోతే ఆ దేహాన్ని ఏదైనా ముక్కలుగా చేశారా అంటే కొన్ని ఆలోచనలతో ఆ మగ్దలేని మరియ ఆమె ఎంతో ఆందోళనతో ఆ పదాన్ని పలుకుతుంది, ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయారు. అంటే మీరు గమనించింది దాని వెనుక ఎంతటి విషయం ఎంతవరకు కూడా మనం గమనించాం. అయితే ప్రభువును ఎవరు కూడా ఎత్తుకుని వెళ్ళలేదు, ప్రభువే ఆయన ఎత్తబడ్డారు. ఆయన సమాధి అనగా మనం గమనించినప్పుడు ఆయన భూమి మీద నుండి ఎత్తబడిన సందర్భాన్ని మనం ఎప్పుడైనా అపుస్తకంగా ఉంటుంది మనం చూస్తున్నాం. కానీ మన వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవునికి వాక్యం పిల్లలు నీకు నాకు మనకు అందరికీ తెలియజేస్తుంది, ఆయన సమాధిని జయించి తిరిగి లేచారు. ఈ 20వ అధ్యాయంలో తోమాను గురించి మనం ఎక్కువగా ఆలోచించవచ్చు. తోమాను మనం చూస్తే యేసుప్రభు వారు తిరిగి లేచారు, కనబడ్డారు. అనేక మంది శిష్యులు కానీ కనబడ్డారు, తను అగుపరుచుకున్నారు. కాబట్టి మరియ దగ్గరకు వచ్చారు, మరియ దగ్గరకు వచ్చారు. మరియ సమాధి బయట నుంచి ఏడుస్తూ ఉంది, అయ్యో మా ప్రభు దేహాన్ని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆ దేహానికి మేము సుగంధద్రవ్యాలు పొందామని వచ్చాము. గతంలో కూడా మీతో మాట చెప్పారు, సమాధి దగ్గరికి వెళ్ళే క్రైస్తవులు ఎందుకు వెళ్తున్నారు సమాధి దగ్గరికి? సమాధుల పైన అలంకరించడానికి. కానీ ఆనాడు ప్రభు యొక్క సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళారు మగ్దలేని మరియ శిష్యులు? వీళ్ళందరూ కూడా ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన దేహాన్ని భద్రపరచాలి. ఆ విషయాన్ని మనం గమనించాం. ఇప్పుడు సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఏడుస్తున్న ఆమెకు ఇద్దరు దేవదూతలు కనబడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నామని వారు అడిగారు. ఎందుకని ఏడుస్తున్నారంటే అక్కడ కూడా చూడండి, మరి ఏమంటుందంటే నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయేది అనే మాట మనకు వస్తుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, మాకు అవకాశం లేకుండా చేశారు, మేము ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని ఆలోచన చేస్తున్నాము అనేటి మాట. కానీ యేసు ప్రభు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అనే మాట తెలియజేశారు. అమ్మాయి ఎవరిని వెతుకుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? రోజు సమాధి వద్దకు అనేక మంది తమ బంధువులు, తమ స్నేహితులు, తమ ఆప్తులైన వారు కోల్పోయినప్పుడు అనేక మంది ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రభువు చెప్తున్నమాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అన్నప్పుడు అక్కడ ఆమె ఏమనుకుంది,
అతను తోటమాలి అనుకుని నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల. చూడండి, తోటమాలి మీద ఒకవేళ అనుమానం వచ్చింది, తోటమాలి మీద అనుమానం వచ్చి నీవు ఆయనను మోసుకుని వెళ్ళిపోయావేమో, ఒకవేళ నాతో చెప్పు, ఆయన ఎక్కడ ఉంచావో అక్కడ నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకుని పోతానని చెప్పింది. 15 రోజులు చూడండి ఏమంటుంది, నేను ఆయనను ఎత్తుకుని పోతానని చెప్పాను. అంటే మరియలా లాంటి సందర్భాన్ని కూడా మనం చూసినప్పుడు ఆమె కూడా ప్రభు యొక్క దేహం అంటే, ప్రభు అంటే ఎంత ఇష్టమో, ప్రభు అంటే ఎంత ప్రాణమో మనం చూసినప్పుడు ప్రభు మీద ఆమెకున్న ప్రేమ ఎటువంటిది ఉందంటే, ఆయన చనిపోయినా కూడా ఆయన దేహాన్ని ఏం చేస్తుందంటే ఎత్తుకుని పోతుందట. ఎత్తుకుని పోయి ఏం చేస్తుంది అంటే, మీరు ఆలోచించేయండి, ప్రభువుతో ఉన్న అటాచ్మెంట్, ప్రభువుతో ఉన్న ఆ గొప్ప విషయాన్ని మనం చూసినప్పుడు 20:15 చివరిలో ఆ మాట కనబడుతుంది. అప్పుడు యేసు ఆమె చూసి మరియా అని పిలిచారు. మరియా అని పిలిచిన ఆ పిలుపులోనే ఆమెకు అర్థమైపోయింది, ఇలాగ పిలిచేవారు ఎవరయ్యారంటే నా ప్రభువే. ఇలాగ పిలిచిన వారు ఎవరు? నా ప్రభు. చూడండి, మన ఈ ఆహార సూత్రంలో 20:16 మనం చూస్తే యేసు ఆమెను చూసి మరియా అని పిలిచను, ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఇబ్రీ భాషలో రబ్బుని అని పిలిచను. ఆ మాటకు బోధకుడని అర్థం. అంటే మీరు గమనించిన ప్రభువుతో ఆమెకున్న అటాచ్మెంట్ మనం చూస్తే, ప్రభువు ఇందన్నట్టు తినడానికి బహుశా ఉంటాను. స్వరమును గురించి మనం మాట్లాడుకున్నాం. పేతురు స్వరాన్ని గుర్తుపెట్టిన చిన్నది, అలాగనే గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అనే విషయాన్ని వచ్చి కూడా మీకు మొన్న దినంలో మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు మరియా అని పిలిచారు. నేను యేసు అని ప్రభు చెప్పలా, మరియా అని పిలిస్తేనే ఆ పిలుపులోనే ఆమెకి ఎవరైనా అర్థమైంది, ఇలాగని పిలిచిన వారు ఎవరు? ప్రభు. అంటే ఈ రోజు పిల్లల దేవుని గురించి నీవు నేను కూడా బహు విశేషంగా మనం ఎదిగిన వారు ఉండాలి. ఈ రోజున మనుషుల పట్ల నీకు నాకున్న అవగాహన ఎంతో నాకు తెలియదు, కానీ దేవుని పట్ల నీకు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగిన వారు ఉండాలి. ఆయనను గుర్తుపట్టే రీతిగా, ఆయన స్వరాన్ని గుర్తుపట్టే రీతిగా, ఆయన వాక్యాన్ని గుర్తుపట్టే రీతిగా, ఆయన వాక్యాన్ని ఒకళ్ళ వాక్యంలో లేనిది చెబుతుంటే ఆ లేని విషయాన్ని బట్టి నువ్వు ఆలోచన చేయగలిగినావు. అందుకని ఎవరైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వాడితో చెప్పనవద్దు అనే మాటలో వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ రోజు నీ వాక్యం ఉంటున్న నీవు నేను కూడా ఇక్కడ కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు ఈ 20 సమాధి నుండి ఎత్తుకొని పోయిన సందర్భాన్ని మనం చూస్తాం. ప్రభు ఆయన లేచిన విధానం మనం గమనించాం, అలాగే ఆయన కనపరచబడిన విధానం చూస్తాం. తోమా గురించి చూస్తే తోమా అంటున్నాడు, మీ తోమా దగ్గరకు వచ్చి 12 చూడండి ఒకసారి 20:24 20:24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దుదుమారబడిన తోమా వారితో లేకపోయాను. అంటే 12 మందిలో ఒకడైన దుదుమారబడిన తోమా వారితో లేకపోయాడు. న్యాయంగా అక్కడికి ఉన్న వారు ఎంతమంది అంటే 11 మందే అని. ఎందుకంటే 12వ వాడంటే ఇస్కరియోతు అప్పటికే మరణించాడు. అయితే యేసు ప్రభు తన 11 మంది శిష్యులకు ఆయన కనబడినప్పుడు ఆ 11 మంది శిష్యుల్లో ఎవరు లేరు? తోమా లేరు. ఇప్పుడు తోమా లేకపోతే ఆ మిగిలిన వారందరూ కూడా మేము ప్రభువుని చూచామని చెప్పి వారు సంతోషంతో మాట చెప్తున్నారు. మేము ప్రభువుని చూచాము, ప్రభువు లేచారు, ప్రభు మరణాన్ని చేసి తిరిగి లేచారు, ఆయన సజీవుడయ్యారు, ఆయన చెప్పినట్టుగానే 3వ దినం ఆయన తిరిగి లేచారు అని తక్కిన శిష్యులు అందరూ కూడా తోమాతో చెప్తుంటే, తోమాలో ఉన్న ఆలోచన తెలుసా? చూడండి, అక్కడ ఏమన్నాడంటే 25 గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూస్తున్నామని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులను మేకుల గురుతులు చూచి నా వేలు ఆ మేకుల గురుతులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. తోమా లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. తోమా లాగే దేవుని విషయంలో దేవుని నమ్మే విషయంలో దేవుని నమ్మండి అని చెప్పినప్పుడు ఇలాంటి మాటలు చెప్తారు. చాలామంది మీరు ప్రభువుని నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి, దేవుడు మనకు నిత్య జీవిస్తాడు అంటే చాలామంది చెప్పేటి మాటలు ఎలా ఉంటాయంటే తోమలాగే. బహుశా నేను అంటున్నాను, ఇండియాకి భారతదేశానికి సువార్త తెచ్చిన వారు ఎవరైనా అంటే యేసుక్రీస్తు శిష్యులు తోమాయే. తోమా ఎవడంటే ఒక అల్ప విశ్వాసంగా మనం గమనించవచ్చు. అతను గురించి 20 రాయబడుతున్నమాట, నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాటని ఈ 20 మనము 29 మనం చూడవచ్చు. 29 యోహాను సువార్తలో నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఈ 29
ఆ మాట ప్రభువు మాట్లాడుతూ పైన 27 వచనం అన్నారంటే, అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు అన్నారు. అంటే మీరు 20 అధ్యాయం 27 వచనంలోను 29 వచనంలోను మనం చూసిన ఈ మాటలు మనం చూసినప్పుడు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. ఈరోజు అనేక మంది అవిశ్వాసంతో ఉన్నారు. ప్రభువు విషయంలో ఎలా ఉన్నారంటే, ఆ మాట గురించి 27 వచ్చి అవిశ్వాసం కాక విశ్వాసం ఉండు అని. 29 వచనంలో, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అనే మాట. అనగా నువ్వు చూచి నమ్మావు. అంటే ఈరోజు చాలా మంది ప్రభువుని ఏదో చూచి, ఏదో జరిగితే నమ్ముతామండి, ఇలాగైతే నేను నమ్ముతానండి, అలాగైతే నేను నమ్ముతానండి, ఇలా జరిగితే నేను ప్రభువు ప్రార్థనకు వస్తానండి అని చెప్పేటి వారు ఉన్నారు. తప్పు పిల్లలు. ఈ రోజున ప్రభువుని నువ్వు నమ్మే విధానం ఎలా ఉండాలంటే, ఏదో జరిగితే రావడం కాదు, ఏదో జరుగుతుంది అని రావడం కాదు, ఏదో జరగబోతుందని రావడం కాదు. మీరు గమనించారా? ఏదో జరుగుతుంది, లేకపోతే ఏదో జరిగింది, ఏదో జరగబోతుంది అనే విధానంతో మన ప్రభువుని నమ్మడం కాదు. నేను పిల్లరా, ప్రభువుని నమ్మి నీవు నేను కూడా ఎలా నమ్మాలి? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, ఆ అదృశ్యమైన ఉన్న వాటికి రుజువునై ఉన్నదనే మాటని హెబ్రీ పత్రిక 11 అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు గమనించగలిగితే విశ్వాసం ఎలాగంటే, మనం ఏదైతే మనం చూడలేదో ఆ చూడని వాటి మీద విశ్వాసం ఉంచడమే నిజమైన విశ్వాసం. ఈరోజు పరలోకాల గురించి అందులో చాలామంది ఎవరు చూసి వచ్చారంటే, పరలోకం ఉందో లేదో, నరకం ఉందో లేదో ఎవరు తెలుసండి. ఈ భూమి మీద నుండి బ్రతికినంతకాలం సంతోషంగా హాయిగా బ్రతికి సరిపోతుంది కదండి. ఎందుకు వచ్చిన లాజిక్లు అండి, ఎందుకు వచ్చిన బోధనండి, ఎందుకు వచ్చిన ఈ నమ్మకాలండి? ఈ నమ్మకాలన్నీ కూడా సొంత వేస్ట్ అండి. ఈ భూమి మీద ఉన్న బ్రతికండి. ఈ భూమి మీద బ్రతికైపోతే ఇంకా బ్రతికే లేదండి, మనం అందరం కూడా ఇంకా అంతేనండి అని అనుకుంటే ఒక ఉదాహరణ మనం గమనించవచ్చు. తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువును చూసినప్పుడు తల్లి గర్భంలో బిడ్డడు ఏమనుకుంటాడు? ఇదే ప్రపంచం అనుకుంటాడు. వాడు 9 నెలల్లో కూడా లేకపోతే 10 నెలల్లో కూడా తల్లి గర్భం ఉన్నప్పుడు ఏమనుకుంటాడంటే ఇదే ప్రపంచం, ఇదే లోకం అనుకుంటాడు. కానీ తల్లి గర్భమే కాదు కదా లోకం. తల్లి గర్భంలో నుండి బయటికి వస్తే ఇంకెంత లోకం ఉంది, ఇంకెంత బ్రతుకుంది. అలాగే ఈ భూమిని విడిచిపెట్టి వెళితే ఇంకెంత గొప్ప లోకం ఉంటుందో అనే సంగతిని ఎందుకు ఆలోచించేట్లా? అంటే ఒక తల్లి గర్భంలో ఉండే శిశువు మాదిరిగానే ఈరోజు అనేక మంది ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఈ భూమి మీద రండి బ్రతుకు, ఈ భూమి మీద రండి. అదే తల్లి గర్భం నుండి బయటికి రాగానే పిల్లవాడు ఎందుకు ఏడుస్తుంటాడంటే, అయ్యో ఇంకా నా లోకం పోయింది, ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటాడు. కానీ అయిపోలా, అప్పుడే ప్రారంభమైంది, అప్పుడే పుట్టు. అందుకనే వాడిని ఏమంటే పుట్టుక అన్నారు, జన్మదినము అన్నారు. అప్పుడే పుట్టాడు వాడు. ఇప్పుడు నువ్వు భూమిని విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఉంటుంది కాబట్టి నీ ఆత్మకు తీర్పు ఉంటుంది, నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళడం అనే సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి 20 అధ్యాయంలో ఆ సందర్భాలు మనం చూడొచ్చు. కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తును నువ్వు నమ్మారని నా ముందు విశ్వాసకున్నట్లుగా ఇవన్నీ కూడా రాయబడిన విషయం మనం చూడొచ్చు. ఇక 21 అధ్యాయంలో మనం ఈ మాటలు మనం చెప్పిన మనం త్వరగా ముగించుకుందాం. 21 అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు తను ప్రత్యక్షపరచుకుంటున్నారు. అయితే ఆయన ఒకరోజు సీమోను పేతురును, దిదుమనమైన తోమ, గలిలయలోని కానా ఊరు నతనీయులు, జెబెదయి కుమారులు, ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడా ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, వీళ్ళు ఎవరు వస్తారంటే వారు వెళ్ళారు. వారు కూడా వెళ్ళి ఆ రాత్రంతా కూడా వారు పట్టుకున్నారు. కానీ ఏం చేప కూడా వారికి రాత్రి ఏమీ పట్టలేదు అంటున్నారు. సూర్యోదయం అయినప్పుడు యేసు ప్రభు ధర నిలిచినప్పుడు ఆయన శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు. యేసు ప్రభుని గుర్తుపట్టలేదు వారు ఉన్నారండి. 3 సంవత్సరాల పాటు ఆయనను ఎరిగిన వారు గుర్తుపట్ల. కానీ ఇక్కడ మరియను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియా ప్రభువుని ఎలా గుర్తుపట్టింది? మరియా అని పిలవగానే ఆ పిలుపుతోనే ఎవరు గుర్తుపట్టింది? నన్ను పిలిచిన వాడు ఎవరు? ప్రభువు అని గుర్తుపట్టింది. యేసు ప్రభుని ఆ కళ్ళారా చూస్తున్నారు శిష్యులు, పేతురు, తోమ, నతనీయులు, జెబెదయి కుమారులు, మరొక 2 అందరూ కూడా యేసు ప్రభు ధరి నిల్చుంటే ఆయన చూసారే కానీ ఆయన్ని గుర్తుపట్ల. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని కార్యాలు మనం చూస్తామే కానీ, దేవుని కార్యాలు మనం వింటామే కానీ, దేవుని కార్యాలు మనము అనుభవిస్తామే కానీ మనం గుర్తుపట్టలేని వారు ఉన్నారు. ఈ రోజున మనుషులు సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా గుర్తుపడుతున్నారు కానీ సృష్టికర్తను గుర్తుపట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున సమాజంలో ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. అయితే ప్రభు పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగినప్పుడు కూడా వారికి అర్థం కాల. అలాగే ఆయన మాట తీరుగా ఉంటుందో తెలియదా? కనీసం మరియా అర్థమైంది. మరియా కేవలం ఒక చిన్న మాట మరియా అని పిలవగానే మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 20 అధ్యాయంలో అక్కడ ప్రభువు పలికిన మాట మనం చూసినప్పుడు, అమ్మాయి ఎందుకు ఎడుచున్నావు, ఎవరిని ఎదుగుచున్నావు అని అడిగినా కూడా ఆమెకు అర్థం కాదని అక్కడ ఒక మాట మనం చూసినప్పుడు ఆమెను చూసి మరియా అని పిలిచారు. పేరు పెట్టి పిలిస్తే అప్పుడు ఆమెకు అర్థమైంది.
ఈ రోజున పిల్లలు నీవు నేను కూడా పిల్లరా నువ్వు ఒక ప్రభువును గుర్తుపట్టడం లేదేమో, ఆయన మాటలను గుర్తించటం లేదేమో, ఆయన మాటల పట్ల నీకు శ్రద్ధ ఉండటం లేదేమో, ఆయన మాటలను మర్చిపోతున్నామో గమనించు. ఆయన మాటలను గుర్తుపెట్టేవాడిగా ఉండాలి, గుర్తుపెట్టుకునేవాడిగా ఉండాలి. అదే సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నాడు, మీరు వారానికి కనీసం ఒక 6-7 వచ్చినారైనా కంఠస్థం చేయండి అన్నారు. అంటే కేవలం వాటిని గుర్తుంచుకోండి అనే మాట మీకు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈరోజు వాక్యాలు మర్చిపోవడం ఏంటి, దేవుడిని మర్చిపోవడం ఏంటి, ఈరోజు ఆదివారం మర్చిపోయింది క్రైస్తవులు ఎంతమంది లేరు ఈ రోజున. ఈరోజు ఆదివారమా అనుకునే క్రైస్తవులు ఎంతమంది లేరు ఈ రోజున. కాబట్టి ఈ రోజున గుర్తుపట్టలేనంత రీతిగా ఈ రోజున తమకు ఆత్మీయ చూపుతున్నట్లయితే వాక్యం వస్తుంది, అక్కడ యేసును శిష్యులు గుర్తుపట్టలేదు అనే మాట. అయితే తర్వాతగా ప్రభు చెప్పారు, ఇది మీరు దోడి కుడి ప్రక్కన వల వేయండి అప్పుడు మీకు దొరుకుతుందంటే అక్కడ వారు విస్తారంగా చేపలు పెట్టారు. సుమారుగా 153 చేపలతో ఆ వలంతా కూడా నిండిపోయింది పిల్లలు. అప్పుడు వారికి గుర్తొచ్చింది ప్రభు అనే విషయాన్ని వారు గమనించే సందర్భం. అనగా ఎప్పుడైతే వారు చేపలు విస్తారంగా పడినప్పుడే వారికి అర్థమైపోయింది ఈయన ఎవరో కాదు ప్రభు అనే విషయం. కాబట్టి ఈ రోజున పిల్లల నీవు నేను కూడా మనం గమనించినప్పుడు ప్రభువును మనము మర్చిపోయేటి వాడుగా ఉన్నట్లయితే వాటికి వస్తుంది, ఆ ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే 20వ అధ్యాయంలో ప్రభు అంటున్న ఒక మాట, సీమోనుతో ప్రభు పలుకుతున్న మాటలు మనం చూద్దాం. 15వ వచనంలో ఏమన్నారంటే ఒక మాట అన్నారు. 15వ వచనంలో 20వ అధ్యాయం 15వ వచనంలో, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడిగారు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అనమాట. మరలా మీరు 16వ వచనంలో రెండోసారి అడుగుతున్నారు, సీమోను నన్ను ప్రేమించున్నావా అని అడుగుతున్నారు. తర్వాత 17వ వచనంలో మూడోసారి ప్రభు అడుగుతున్నారు, నన్ను ప్రేమించున్నావా అనేటి మాట. అంటే ప్రభువు సీమోను పేతురుతో పలికిన ఈ మాటల పిల్లలు మనము ఆలోచించగలిగితే ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రభువు నిన్ను అడిగితే నీవేమి సమాధానం చెప్తావు? ప్రభువు నిన్ను అడిగితే ఏం చెప్తావు? పేతురు అన్నాడు, అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా అన్నాడు. ఈరోజు నువ్వు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురును ప్రభు అడిగారు. ఈ రోజున నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? 20వ అధ్యాయంలో మనం చదువుతున్న ఈ భాగంలో, ఈరోజు మనం నేర్చుకునే ఈ భాగంలో 20వ అధ్యాయంలో ప్రభుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారనుకున్న ఈ మాటలు మనం చూస్తున్నాం. అలాగే తోమ యొక్క అవిశ్వాసాన్ని మనం గమనించాం. అలాగే యేసు ప్రభుకి శిష్యులు ఆయన గుర్తుపట్టలేనంత రీతిగా ఉన్న విషయాన్ని గమనించాం. అలాగే ఇప్పుడు గమనించినట్లయితే నీవు నన్ను ప్రేమించుతున్నావా అనే మాట మనం గమనిస్తాం. యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయనను ప్రేమిస్తే ఆయన ప్రేమించేట్టు నీవు ఆయనకు ప్రార్థించేవాడిగా ఉంటావు, ఆయన మాటలను ఆలకించేవాడిగా ఉంటావు, ఆయన మాటలను అనుసరించేవాడిగా ఉంటావు. ఈ రోజున నువ్వు లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుడిని ప్రేమించట్లేదేమో. ఈ రోజున లోకంలో అనేక మంది ఈ రోజున ఒక సంబరాలు చేసుకుంటున్నారేమో, కానీ నువ్వు ప్రభువును ప్రేమిస్తే నువ్వు ప్రభువునందుకు వస్తావు. వచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీరు కూడా ప్రభువును ప్రేమించి చక్కగా దేవుని సన్నిధికి వచ్చిన విధానం బట్టి మీకు నా ప్రత్యేక వందనాలు తెలుసుకుంటూ ప్రార్థన చేసుకుని ముగించుకున్నారు. రేపటి దినపు ఆరాధన కార్యక్రమాలకు సిద్ధపడండి. రేపటి దినము 5 ఆరాధన కార్యక్రమం యథావిధిగా జరుగుతాయి. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు మొదటి ఆరాధన, 8:30 నుండి 9:30 వరకు 2వ ఆరాధన, 10 గంటల నుండి 11 గంటల వరకు 3వ ఆరాధన, 11:30 నుండి 12:30 వరకు 4వ ఆరాధన, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు 5వ ఆరాధన. ఈ 5 ఆరాధనలో సంఘ బిడ్డలు పొందండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించి సామజీవులను పాటించుతారు. కొద్దిమంది మాత్రమే అనుమతించబడతారు. ఒకవేళ ఎక్కువ మంది అయినట్లయితే అనుమతించబడాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తెల్లవంచండి, మోకరించుకుని ఉన్నారు మోకరించండి, ప్రార్థన లేకపోయించండి, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం